నమ్మకం అనేది ఏంటంటే రక్షణ తీసుకున్నావు. దాన్ని ఏమంటారంటే రక్షణ బాప్తిస్మము పొందావు వాక్యానుసారంగా. పొందిన తర్వాత నేను దినకరన్ గారి దగ్గరికి వెళ్తాను, నీ దగ్గరికి రాను. ఇంతకుముందు నిన్ను విడిచిపోయిన వాళ్ళ సంగతి ఏంటి, నేను కూడా అట్లానే పోతానంటే అసలు నా దగ్గర తీసుకోవద్దు. తీసుకుంటే స్థిరంగా ఉండు, గట్టిగా ఉండు. రోగం రాని, నొప్పి రాని, ఈ లోకం నుంచి వెళ్ళిపోని, ఏదైనా సరే స్థిరంగా ఉంటే నీ ఆత్మకి అక్కడ సరైన లెక్క ఇవ్వబడుతుంది. ఇక్కడ నా దగ్గర పొందని వారు కొందరున్నారు. వారి విషయం నేనేమంటలేదు, వాళ్ళు స్థానికంగా ఉన్నారు కనుక వస్తారు. ఇక్కడున్నవారు, రక్షణ తీసుకున్నవారు దూరంలో ఉంటే అక్కడ చర్చికి వెళ్తారు. వెళ్ళమన్నాను, ఎందుకంటే ఇక్కడ సన్నిధి ఉంటుంది, ఇది దూరం అవుతుంది వాళ్ళకి కనుక వెళ్ళవచ్చు. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే రక్షణ తీసుకొని ఇంకో చోటుకు పోతారు. బర్రె ఒకటిది, పాలు ఒకటి. బర్రె ఒకటిది, పాలు ఒకళ్ళు పిండుకుంటారు. అంటే దశాంశాలు వాళ్ళు పిండుకుంటారు, భాగాలు అంటారు, అంటే టైత్స్. స్వస్థతలను ఆశించి భ్రమిస్తావు. స్వస్థతలు శాశ్వతం కావు. స్వస్థతలు అనేవి శాశ్వతము కావు. ప్రవచనాలు కూడా శాశ్వతం కావు. రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల నువ్వెంత దూరంలో ఉన్నా, దగ్గరలో ఉన్నా, దశమాంశాలను దేవుని సన్నిధికి పంపాలి. నా ఫోన్పే నెంబర్ తీసుకొని దానికి నువ్వు సంపాదించే సంపాదన నుంచి 10వ భాగాన్ని నాకు పంపాలి. నేను జీతాల మీద పని చేయట్లేదు మొదటి నుంచి, లేకపోతే ఎవడైతే సపోర్ట్ మీద పని చేయట్లేదు. నా బ్రతుకు దేవుని మీద ఆధారపడి ఉన్నది. అందుకని దశమభాగములు అనేవి నాకే చెందవలెనో. దేవునికి స్తోత్రం. నా పరిసరి అభివృద్ధి కావద్దా? అందుకని అది గ్రహించండి. దేవునికి స్తోత్రములు. నమ్మకాన్ని సంపాదించుకోనండి. డబ్బులు ఇవ్వటం గొప్పదా, నమ్మకము సంపాదించుకొనుట గొప్పదా? ఎందుకని చాలా చక్కగా చెప్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. కరెక్టే వాళ్ళు చెప్పేది. ధనం ఇవ్వటం గొప్ప విషయమా, నమ్రతను సంపాదించుకోవటం గొప్ప విషయం? అంటే నమ్రతను సంపాదించుకోవటం గొప్ప విషయం. నమ్మకంగా జీవించటం, దైవ సేవకుడికి, దైవజనుడు అనేవానికి నమ్మకముగా జీవించడం గొప్ప విషయం. ఒక ఆయన అన్నాడు, ఇంజనీరింగ్ చేశాడు, తనకి ఎంతో ఆస్తి వస్తుంది, అదంతా దేవుని సేవకి ఖర్చు పెడతానన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు నాకు కావాలి, నీ హృదయం నాకు కావాలి, నువ్వు నా పని చెయ్యాలంటే నేను నీ పని చెయ్యలేను, నా చేత కాదన్నాడు. నేను ఎంత డబ్బులు సంపాదిస్తానో ఆ డబ్బులన్నీ నీ సేవకి ఇస్తా. నీ సేవ వేరే వాళ్ళని పెట్టుకొని ఈ డబ్బులతో వాళ్ళకి జీతాలు ఇచ్చి, లేకపోతే నీ పరిసరికి ఆ డబ్బుల్ని వాడి ఆ పరిసరిని కొనసాగించుకోగాని నేను నీ పని చేయను, నీ పని నా వల్ల కాదన్నాడు. పెద్ద భక్తుడు ఆయన. ఈ రోజున చనిపోయాడు, లేడు. నా సేవ చేయమని దేవుడు అడిగితే ఆయన ఏమో నీ సేవ నేను చేయలేను, నాది గొప్ప చదువు, ఎంతో డబ్బు వస్తుంది, అదంతా నీ సేవకి ఇస్తానంటే దేవుడు అన్నాడు, నువ్వు నాకు కావాలి, నీ డబ్బు కాదురా అన్నాడు. నీ డబ్బు కాదు, నువ్వు కావాలి నాకు. అది హృదయం మార్పు అంటే. అయ్యగారు ఈ బిల్డింగ్ కట్టిస్తా, నేను మాత్రం నీ దగ్గర ఉండను, మీ సేవలో ఉండనంటే నువ్వు నీది అంత అవసరం లేదు. నువ్వు కావాలి. బంగ్లా కాదు పరలోకం పోయేది, నువ్వు పోతావు. పరలోకం వెళ్ళేది, పరలోకం వెళ్ళేది ఎవరు? మనిషి యొక్క ఆత్మ, ధనం కాదు. ధనం ఈరోజు పోతే పెద్దోళ్ళ కంటే పిల్లలే ముద్దు. ఎందుకంటే అల్లరి చేసినా కూడా వాళ్ళ నడక ముద్దే, వాళ్ళ మాట ముద్దే, వాళ్ళ చూపు ముద్దే, వాళ్ళ అందసందాల ముద్దే. పసిపిల్లలండి, అది మీకే తెలుస్తుంది.
మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు కదా, అది మీకు అర్థమవుతుంది. కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలు గొప్ప కాదు. కానీ ఒకటి ఏంటంటే, పిల్లల లాంటి స్వభావం మనస్తత్వం కలిగి ఉండాలని ప్రభు బోధిస్తున్నాడు. అయితే చూడండి, మన నువ్వు కావాలా దేవునికి, నీ ధనం కావాలంటే ఎవరు కావాలి? మనిషియే కావాలి, ఆత్మే కావాలి. దేవునికి ఇచ్చే ప్రిఫరెన్స్కు బదులు, దేవునికి ఇచ్చే ప్రాధాన్యతకు బదులు వాళ్ళకున్న ధనానికి ప్రాధాన్యత ఇస్తారు కదా. దేవునికి కాదు ప్రాధాన్యత ఇచ్చేది, ధనానికి. తర్వాత కొందరు ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాల్లో దైవజనులు కొందరు విశ్వాసులు కొందరు ఎలా ఉన్నారంటే, మనిషికి ఇచ్చే ప్రాధాన్యత కంటే ఆస్తికో ధనానికో ఇస్తారు. అది దేవునికి అంగీకారం కాదు. దేవునికి అంగీకారమైన హృదయము మారాలి. మనిషిని కట్టాలా, బిల్డింగ్ కట్టాలా? చెప్పండి. కట్టుబడి మనిషిని కట్టాలా, బిల్డింగ్ కట్టాలా? మనిషిని కట్టాలా. బిల్డింగ్ కట్టలే అవతలేదు. ఇది కూలిపోవచ్చు, ఇలా నిలబడవచ్చు. మనిషిని కట్టితే అంటే ఏంటి? మనిషిని కట్టడం ఏంటి? అదేం మాట అంటే అందులోనే ఉంది అర్థం అంతా. మనిషిని ప్రిపేర్ చేయాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాల. అది గొప్పతనం. అర్థం కాలా? ఒక మనిషిని తయారు చేయాలి, దేవుని యొక్క బిడ్డగా తయారు చేయాలి. ప్రభు కొరకు ఒక మనిషిని తీర్చిదిద్దాలి రాకడొచ్చే లోపల. అది ఫలితం ఇస్తుంది. ఇదండి దేవునికి స్తోత్రములు. హృదయం మార్పు అంటే, నూతన హృదయం అంటే అది. మనం ఎప్పుడు భౌతికమైన విషయాలను మాత్రమే చూస్తూ ఉంటుంటాం, భౌతికమైన అంశాలనే చూస్తాం. పాతవి గతించును, క్రొత్త వాయను. ఒకళ్ళు అంటున్నారు నాతో, అయ్యగారు మేకల పండుగ ఎప్పుడు అంటున్నారు. సంవత్సరానికి ఒకసారి ఆ పని నేర్చుకుని వచ్చాను. అక్కడ నేను ట్రైనింగ్ పొందిన జాగలో మేకలను కోసి పెట్టడం, కోళ్ళను కోసి పెట్టడం, డబ్బులు వసూలు చేసి అందరి మీద వాటితో కొంత పసందైన ఆహారాన్ని తయారు చేసి, బిర్యానీనో ఏదో వీళ్ళకి మేపటం కొరక. అది ఏం లేదండి, అలా ఆలోచన పోయింది ఒకళ్ళకి. తప్పు కదా. నేను ఆలోచించేది ఏంటంటే, దేవుని కొరకు మనిషిని తయారు చేయాలి, హృదయాన్ని తయారు చేయాలి, హృదయాన్ని శుభ్రపరచాలి. అదంతా క్రీస్తుకి అప్పగించాలంటే ముందు వాక్యాన్ని వాళ్ళకి ఉపదేశిస్తే, వాక్యాన్ని బోధిస్తే హృదయము చక్కగా అమర్చబడుతుంది, తయారవుతుంది, కట్టబడుతుంది. హృదయం కట్టబడుకోకుండా బిల్డింగ్ కట్టినా ఒకటిదే, పరలోకం చేరవు కదా, ఆ పరదేశకి వెళ్ళలేవు కదా, ఏం లాభం? అందుకని మనిషిని తయారు చేయాలి. ఆరాధనలో కూర్చుంటే ఒక క్రమంగా, ఒక పద్ధతిగా దేవుని మాటలు వినాలనే ఆలోచన లేదా? వాక్యం చదువుకోవాలి. నీకు చదువు వస్తే రోజు వాక్యం చదువు, నేర్పిస్తాడు ఆయన. 4 వాక్యాలు విను, నేర్పింపబడతావు. ప్రార్థన చెయ్యి, నడిపింపబడతావు ఆత్మచేత. మనమేమో దేవుని కొరకు ఆరాధన పెట్టుకుంటే వాళ్ళేమో కర్ఫ్యూ అనుకుంటా ఆందోళన పరుస్తున్నారు. ఒమిక్రాన్ లేదు, వంకాయ లేదు. ఇది ఉంటే లేదంటే ఏంటయ్యా అంటే, ఒకడు అంటున్నాడు యూట్యూబ్లో, ఒమిక్రాన్ లేదు, వంకాయ లేదు, అంతా బోటకం అంటున్నాడు. ఏం చెప్దాం? బోటకం అంటే ఏదో ఏమో. కనుక కరోనా లేదు, గిరోనా లేదు. సచేవాడు చేస్తాడో, బతికేవాడు బతుకుతాడు. వీళ్ళ చేత కాదు, గవర్నమెంట్ చేత కాదు, ప్రపంచ గవర్నమెంట్ల చేత కాదు. రాకడ వస్తుంది కనుక అవి జరుగుతాయి. సచేవాడు చేస్తాడు, బతికేవాడు బతుకుతాడు. ఎందుకు ఆందోళన? ప్రభు కొరకు సిద్ధపడు. ఎప్పుడైనా పోయేది ఉంది భూమి మీద నుంచి, దేవుని దగ్గరికి ఎప్పుడైనా వెళ్తాం. కనుక తయారయ్యుండు, హృదయాన్ని సిద్ధపరుచుకొని దేవుని కొరకు తయారయ్యుండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది ఏంటంటే, దేవుని వాక్యం ఏం బోధ చేస్తుందంటే, అన్నీ 17వ వాక్యంలో అన్నీ గతించినాయి. కాగా ఎవడైనో క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి. ఇప్పుడు 2 ముక్కలు చెప్పారు. మనిషిని తయారు చేయాలా, బిల్డింగ్ తయారు చేయటం గొప్పదాని అంటే మనిషిని తయారు చేయటం గొప్ప విషయం. అది కష్టం. డబ్బు గొప్పదా, మనిషి గొప్పవాడు అంటే మనిషే గొప్పవాడు. నీకు నేను కావాలా, నా ఆస్తి కావాలంటే నువ్వే కావాలి. నాకు అర్థం కాలా? నువ్వే నా సొత్తు అయితే నీకున్నదంతా కూడా నా సొత్తు కాదు, నీ సొత్తు అది. తర్వాత అంతే కదా, నీకున్నదంతా ఎవరి సొత్తు? అప్పుడు నువ్వే దేవుని సొత్తు అయితే మరి ఆస్తి దాకపోతావే. అసలుకే వేసాడు రా అనుకోవద్దు. అసలే అంటే దేవుడే లేదు. దేవుడు నిన్ను అడిగింది ఏంటంటే, హృదయాన్ని అడిగాడు. హృదయాన్ని కడుగుతానని హృదయాన్ని అడిగాడు దేవుడు. నువ్వేమో ధనం 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 అంటుంటావు. ధనాన్ని అడగల, నీ ధనాన్ని ముందు. దశంభాగాలు దైవ సేవకుడు బ్రతకటానికి ఏదో కానుకలు ఇవ్వమన్నాడు, అంతే కదా. సేవకులు సేవ చేయాలి. ఎట్లా చేస్తారు? వాళ్ళు జీవించాలి కదా. అందుకని దశమాంశాలని ప్రత్యేకించి ప్రభు కొరకు ఇవ్వబడుతుంది అన్నాడు. సందారూపము, కానుక రూపము. హృదయం మార్పు ఉండాలా. హృదయం మార్పు అంటే నో కొటేషన్, ఏ కొటేషన్ లేదు. హృదయం మార్పు లేని వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు. ఎంత చెప్పినా ఎక్కదండి. హృదయం మార్పే లేదు. నేను ఎంత చెప్పినా ఏమి లాభం? హృదయము మార్చుకోమని ప్రభు యొక్క ఆజ్ఞ. అందుకనే హృదయము నూతనపరచబడాలి. పాత హృదయము పోవాలి, రాతి హృదయము పోవాలి. రాతి హృదయము పోవాలి, బండ హృదయం పోవాలి, రాయి హృదయం పోవాలి. మాంస హృదయం నీకు ఇవ్వబడుతుంది అని చెప్పబడుతుంది. మెత్తని హృదయం ఇవ్వబడుతుంది. నేను ఎంతన్నా బాగు చేసుకొని నీ మైండ్ మారట్లేదంటే మార్మన్స్ లేదు. బాప్తిసం అయితే పొందావు కానీ మనసు మార్పు లేదు. ఇక్కడ బాప్తిసం తీసుకున్నారు, ఒక సంవత్సరం లోపల మళ్ళీ తాగుతున్నారు పోయి. చూపెట్టారా? మరలా పాత లోకంలో కలిశారు. అంటే పాత స్వభావం వచ్చింది. మరలా స్వభావము మారలేదు. హృదయం యొక్క స్వభావము మారలేదు. హృదయము మార్పు పొందాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. హృదయము మార్పు పొందాల. నాకు నీ హృదయం ఇవ్వమంటున్నాడు. హృదయమును ప్రభువుకు అప్పగించు, దాన్ని వాష్ చేస్తానంటున్నాడు. ప్రభు అడిగేది అది. ఆయన ఆజ్ఞాపించాడు, దశాంశాలేంటి, కానుకలేండి అని గ్రంథంలో ఆజ్ఞాపించాడు. కానీ గ్రంథంలో వాక్యంలో ఆజ్ఞాపించాడు, కానీ అది ఎవరి కొరకు? సేవకుల కొరకు ఆజ్ఞాపించాడు. కానీ వాస్తవానికి చూస్తే ఆయన చేతులు దాచి నీ హృదయం ఇయ్యమ్మా అంటున్నాడు. ఎందుకని హృదయం అనేది రోత హృదయం అన్నాను, పాత హృదయం అన్నాను. అది రోత నీకంటే తెలుసు, జీవరత్నానికి తెలుసు బాగా. ఎందుకని? ఆయన అనుభవించాలి. మనవాళ్ళు ఉన్నారు, కొడుకు పెళ్ళి అయిపోయింది, కూతురు పెళ్ళి అయిపోయింది, అందరు పెళ్ళిళ్ళు అయిపోయింది. ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. అవునా? ఊరు బొమ్మంటుందా? నేను ఎప్పుడైనా అన్నారా? తప్పక అంటారు. ఎవడొకడు అంటూనే ఉంటాడు, ముసలోడో ముసలోడు. ఎందుకని? వయసు పెరుగుతుంది కదా, వయసు పెరిగింది కదా, అందుకని. కనుక అనుభవము పొందిన వారు ఈ జీవితం అంతా, రక్త మాంసాలకు సంబంధించిన జీవితం అంతా రోతగా ఉంది బాబు అనిపిస్తుంది. ఇది పాప పైకిల జీవితం అనిపిస్తుంది. కనుక కొత్తగా హృదయము మార్పు చెందితే అది శాంతిగాను, నెమ్మదిగాను, పరిపక్వమైన స్థితిలో ఉంటుంది. అది దేవునికి ఇష్టంగా మారితే ఎప్పుడు ఈ లోకంలో విడిచినా దేవుని దగ్గరికి చేస్తావు అనేది వాక్యం బోధ. దేవునికి స్తోత్రం. అందుకనే పాతవన్నీ పోయినాయి, క్రొత్తవి వచ్చినాయి. నిన్న గడిచిపోయిన రాత్రి మళ్ళీ తీసుకొస్తామా? మళ్ళీ తీసుకురావడానికి వీలు పడుతుందా? రాత్రి గడిచిపోయింది కదా.
ఆ? అది మళ్ళీ తీసుకొచ్చి రేపు పెట్టుకుందామా? వినపడుతుందా? ఎప్పటికైనా ఇంకా 100 ఏళ్ళకైనా వస్తుంది అది ముందుకి. ఎందుకు రాదు? వదిలేసింది మళ్ళీ రాదు. సరే చూద్దాం. ఒక చిన్న పిల్లల ఉదాహరణ తీసుకుందాం. చిన్నపిల్ల ఏం చేస్తుందంటే ఉదయం లేవగానే బాత్రూమ్కి వెళ్తుంది. దాన్ని తీసుకెళ్ళి ఆ డైఫర్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తుంది. వాళ్ళ అమ్మో లేకపోతే వాళ్ళ నాన్నో లేకపోతే నాయనమ్మో లేకపోతే అమ్మమ్మో. అది మళ్ళీ తీసుకొచ్చి కడతావా బాడీకి? పసిపిల్లలకి. పెద్దవాళ్ళని తీసుకోవట్లేదు, సిగ్గుపడతారు. అందుకని చెప్పి వాళ్ళ గురించి చెప్పకూడదు అసలు. ఎవరు తప్పు పట్టడం సరే. చిన్న పిల్లలను తీసుకుంటే వాళ్ళు వేస్ట్ ఉదయం కాగానే వేస్ట్ని విసర్జిస్తారు. 1-2 పోతారు కదా. అది మరలా ఎప్పుడైనా మరలా సేమ్ ఐటమ్ కడుపులోకి వెళ్తుందా? ఎప్పటికైనా 1000 సంవత్సరాలైనా సరే. ఆడదాకా నీ దాకా ఆలోచించుకో. నువ్వు విసర్జించింది మళ్ళీ నీ కడుపులోకి మళ్ళీ వస్తుందా? ఏ దారులోంచి అయినా సరే రాదు కదా. గతించినది మళ్ళీ రాదు, పాతది రాదు, కొత్తదే రావాలి వస్తే. అందుకని దేవుడు యెహోవా ఎప్పుడు ఏమంటాడంటే, రక్షణ తీసుకున్న వారికి పాతది గతిస్తుంది, క్రొత్తది వస్తుంది. హృదయం మార్పు పొందుతుంది, క్రొత్త హృదయం వస్తుంది. రోజు రోజుకి కొత్త రోజునే చూస్తావు కానీ పాత రోజును చూడవు. పాత రోజు నీకు రాదు. కనుక దేవుని స్తోత్రములు. వాక్యమును బహుగా వినవలెను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం తీసుకోనండి. మన వాక్యమును బహుగా వినవాలంటే ఆదివారం రాక తప్పదు. నేను రానంటే నీకు వాక్యం అర్థం కాదు, దేవుని గురించి అర్థం కాదు. మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చినప్పుడు అప్పుడు కనపడతారు. మళ్ళీ ఆదివారం రారు. రేపు ఆదివారం ఉందిగా రారు. వాళ్ళ ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది, జీవం ఎక్కడి నుంచి వస్తుంది, ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది, దైవాత్మ ఎలా వస్తుంది, యాక్టివ్నెస్ ఎలా వస్తుంది, ఇవన్నీ ఎలా వస్తాయండి. కనుక దేవుని వాక్యం చెప్తుంది వారం దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో కనపడుడే, వారము కనపడుడే అంటున్నాడు. అక్కడ ఒక వాక్యం చదువుదాం. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము చదవండి. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వాక్యం. మొదటి వాక్యం త్వరగా చదవండి. కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూశాను. ఇప్పుడున్న భూమి కనపడకుండా పోతుంది. తర్వాత క్రొత్త ఆకాశము కూడా వస్తుంది, క్రొత్త భూమి వస్తుంది. పాత ఆకాశము గతిస్తుంది, క్రొత్తదైపోతుంది. క్రొత్త దాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పాత దాన్ని అసహించుకునే వాళ్ళు ఉన్నారు. క్రొత్త దాన్ని ప్రేమిస్తారు, పాతదాన్ని అసహించుకుంటారు. కొందరు ఏం చేస్తారు చూడండి, పాతదాన్ని పోనీరు. కొందరు ఏం చేస్తారంటే పాత సొక్కాన్ని కూడా పోనీకోకుండా చిరిగిన దాన్ని కూడా కుట్లు వేసుకున్న దాన్ని అట్లా దొరుకుతూ ఉంటారు. కొత్తది వచ్చినప్పుడు దీన్ని పోనీరు. ఒక డబ్బానో లేకపోతే ఒక వస్తువునో ఇంట్లో ఏదన్నా పాతది అయిపోయింది అనుకో, దాని ఇష్టం లేనప్పుడు బయట పడేశారు అనుకో, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెడతారు. అదేంటిది? అది పాతదాన్ని పోనీట పడేయట ఇష్టం ఉండదు. కారణం అదొక మొదటి స్వభావం. దేవుడు ఏమంటాడంటే, దేవుడు యెహోవా పాతదాన్ని విడిచిపెట్టండి, కొత్తది తీసుకోండి అన్నాడు. నూతన పరచబడుతుంది దాన్ని తీసుకోమన్నాడు. దేవుడికి స్తోత్రములు. ఈ పాతవి పోనీయకుండా బయటపడేసి తీసుకొచ్చి లోపల పెడతారు చూడండి. మొన్న రోజున వాటర్ బాటిల్ తాగేసాను, దాన్ని బయటపడేసి అది వచ్చి మన లోపల ఉంది, ఇంట్లో ఉంది. అటు పడేసి ఆ జిప్పులో అది వచ్చి ఇంట్లో ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది రేపు మళ్ళీ వచ్చింది. దాని పరిశీలన చూసా కిందకి మీద చూస్తే మిరియాలు పొడి కలిపిన నీళ్ళు ఉంటాయి, తాగా దానిలో పోసుకొని తాగాను కొన్ని రోజులు. దాని లోపల మిరియాల పొడి మైల కానొచ్చింది. ఇది నేను పడేసిన మళ్ళా లోపలికి వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇది ఆ జిప్పులో పడేస్తేనే పోనీరు.
వాళ్ళ స్వభావం అది, వాళ్ళ గుణం అది, వాళ్ళ లక్షణం అది. ఎవరు తెచ్చిపెట్టారో ఇంట్లో నాకు తెలియదు. నేను సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో ఉంది. మళ్ళీ అది ఒకటేమో చెత్తకుండి లేచారు, మరొక బాటి దాన్ని కూడా తీసి మళ్ళీ పైన పెట్టారు. ఇదేం రాగమయ్యేమో. దేవుడు అంటున్నాడు కొత్తది తీసుకోవాలి, పాతది పడేయండి. పడేరు. ఏం చేద్దాం చెప్పండి? కొత్తది ఉంచుకుంటారు, పాతది ఉంచుకుంటారు, రెండు ఉంచుకుంటారు. ప్రభు అంటాడంటే పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తి పిగులుతుంది, అంటే పగిలిపోతుంది అని వాక్యం చెప్పాడు. పాత దానిలో కొత్త ద్రాక్షరసం పోసిన, లేకపోతే కొత్త తిత్తిలో పాత ద్రాక్షరసం పోసిన అది చినిగిపోతుంది. అర్థమైందా? దానికి దీనికి కలవదు. పాత దానికి కొత్త దానికి పొసగదు. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత విడాకులు అయిపోయాయి. ఒరిజినల్ అబ్బాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయికి కడితే ఎంతకాలం పొసికిందంటే వాళ్ళు గొప్పోళ్ళు. అది పొసికిందంటే పొసగటం అంటే వాళ్ళ జీవితాలు సాఫీగా కొనసాగుతున్నాయి అంటే గొప్ప విషయం. ఒకవేళ ఒకడేమో కొత్తవాడు, ఆ పిల్లేమో పాతది, అంటే ఎంగిలి ఇస్తారు అన్నట్టు. ఎంగిలి ఇస్తారు, ఈ ఒరిజినల్లో ఇస్తారు, అసలు వాడబడిన ఇస్తరికి ఎంగిలి ఇస్తరికి ఎవడో ఎంగిలి చేసిన ఇస్తరిని తీసుకొచ్చి ఈ కొత్త దానికి జాయింట్ చేస్తే కలుస్తుంది అంటారా? గొడవలు అయితే ఒకవేళ అడ్జస్ట్మెంట్ అంటే ఏదో నడిచిపోతుంది అనుకోండి. అందుకని పాతదానికి క్రొత్త దానికి మిళితము కాదు. అర్థం కదా? ప్రభు అంటున్నాడు పాత క్రొత్తది వేరు చేసాడు. ప్రభు అంటున్నాడు క్రొత్తదాన్ని తీసుకునండి, పాతదాన్ని విడిచిపెట్టండి. 5వ వాక్యం 21వ అధ్యాయం 5వ వాక్యంలో 21వ అధ్యాయం 5వ వాక్యంలో అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న ఇదిగో సమస్తమును నూతనమైనవిగా సింహాసనములో ప్రభువారు ఉన్నారు, యెహోవా. ఆయన ఏమంటున్నాడంటే నేను అన్నిటినీ నూతనమైనవిగా చేయిస్తున్నాను, అన్నిటిని నూతన పరుస్తున్నాను అన్నాడు. టోటల్గా నూతన పరుసుట, నూతనమైన దాన్ని తీసుకో, పాతది వదిలిపెట్టాయి. పాతది వదిలిపెట్టినట్టే ఒక ఉదాహరణ చెప్పనా? ఈరోజు నేను రాత్రి తిన్న ఆహారం అరగల, అది లోపల అట్లానే ఉంది. మళ్ళా కొత్తది తింటే లోపలికి వేస్తే ఏమవుతుంది? సుగుణ లోపల ఉంది, కడింది పెండ. కొత్తది తింటే మటన్ తిను, చికెన్ తిను, బిర్యానీ తిను, ఏదో తిను. తిన్న తర్వాత ఏమైంది? ఒక రకంగా వికారంగా అయిపోయి ఏమవుతుందంటే నోటి నుంచి నీళ్లు వస్తాయి. మాకు ఫస్ట్ మొదట ఆ నీళ్లు ఎంత ఆపాలనుకున్నా, ఎంత పురుగు నోట్లో పెట్టుకుని ఆపాలనుకున్నా ఆగలేదనుకో, నీళ్లు ఊరే నీళ్లు, వాంతి కొరకు నీళ్లు వస్తాయి చూడండి. వాంతులైన వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. పాతది లోపల అలానే ఉంది, కొత్తది పైన పడేస్తే కక్కేస్తారు. అవునా కదా? ఒకసారి కోదాడలో బస్సు ఎక్కా. హైటెక్ బస్సులో వస్తా మీరు పోండి అన్నాను మిగతా వాళ్ళందరినీ. మీటింగ్కి వెళ్ళాను లేదు. అక్కడ చక్కగా పెరుగుంది. కోదాడ బస్ స్టాండ్లో కమ్మగుంది పెరుగు, చాలా బాగుందని ఎక్కువ తినేసారు. గాంధార్ వచ్చేసరికి వామిటింగ్స్ ప్రారంభమైనాయి బస్సులోనే. కారణం ఏమో మీకు అర్థమైపోయి ఉంటుంది అప్పుడే. ఇప్పుడు ఎంతమంది చెప్పింది అర్థమైందా? పాతదానికి క్రొత్తదానికి పసుగదు. పాతదేమో మురుగుతుంది, కొత్తదేమో నూతనంగా ఉంటుంది కనుక అది కొల్లదు. ఆహారము కానీ ఏదైనా సరే కొల్లదు, ఫ్రెష్ ఉంటుంది. కుళ్ళిన దానికన్నా ఫ్రెష్కి ఎట్ట కలుస్తుందావా? ఇది మురుగుడు వాసన అవుతుంది, ఇది ఫ్రెష్ ఉంది. రెండు నీటి పెట్టు, ఏమవుతుంది? ఈ కుళ్ళు అనేది ఫ్రెష్ని పాడు చేస్తుంది, రోజు పాడు చేస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు ఆ కుళ్ళిపోయిన దాన్ని తీసివేసి క్రొత్త దాన్ని తీసుకోమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైనా ఒకటే తీసుకుంటే కుళ్ళునే తీసుకో.
లేక కుళ్ళుతో తీసుకుంటానంటే లోకంలో జీవించు, వాక్య ప్రకారం నడవ అవసరం లేదు. ఫ్రెష్ తీసుకుంటానంటే ఈ వాక్యాన్ని తీసుకో, వాక్య ప్రకారం జీవించు, జీవితం నూతనం అవుతుంది. ప్రైస్తలాడు హల్లెలూయా. అదండి రహస్యం. కనుక క్రొత్త పాతదానికి తేడా ఉంది. పాతది పాడు చేస్తుంది, క్రొత్తదాన్ని కూడా ఆగం చేస్తుంది. దేవుని వాక్యము మనకి ఈ విధానాన్ని నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రములు. నీ హృదయం మార్పు లేకపోతే నువ్వు పాత జీవితమే కలిగి ఉన్నా, బండ హృదయమే కలిగి ఉన్నా, కనికరము ప్రేమ కలిగిన హృదయము నీ జీవితంలో లేదు. రాతి హృదయం. ప్రభు అంటున్నాడు, రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ఎత్తును. దేవునికి స్తోత్రములు. ఒక వాక్యం బైబిల్ గ్రంథంలో 2 కొరింథీలో 5వ అధ్యాయం 17వ వాక్యం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వాక్యం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతనమైన సృష్టి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అంటున్నాడు. పాతవి గతించినవి, క్రొత్తవైనవి. పాతవన్నీ పాతగిలినవి, గతించినవి లేవు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి. మీలో ఎంతమంది ఉన్నారు క్రీస్తునందు? చేయి చూపెట్టండి. మిగతా వాళ్ళందరూ లేరు అన్నట్టు కదా. క్రీస్తునందున్న వారు చేయి చూపెట్టండి. క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి? క్రీస్తునందు ఉండుట అంటే ఏంటి? క్రిస్మస్ రోజు, ఇంకోటి జనవరి రోజు, 2 రోజులు మందిరంలో కనపడుట అంతేనా? క్రీస్తునందు ఉండుట అంటే ఈ 2 రోజులే మందిరంలో కనపడతారు, దేవుని యొక్క సన్నిధిలో. మిగతా రోజులు, మిగతా అన్ని ఆదివారాలు డబ్బు కొట్టేస్తారు. అది క్రీస్తునందు ఉండటం అంటే. అంతేనా? ఇక్కడ ఒకళ్ళు కాదంటున్నారు. మరి ఎలాగైతే మీ గురించి నేను ఆలోచించాలా? ఎలాగ ఆలోచించాలి మీ గురించి? క్రీస్తునందు ఉండటం అంటే ఒక ఇంటిలో ఒక కుటుంబం ఉన్నట్లుగా క్రీస్తు ప్రహరీగా చుట్టూ ఉండాలి, పైన టాప్ ఉండాలి, చుట్టూ ప్రహరీలాగా నీకు ఉండాలి. నీవు లోపల ఉంటావు, క్రీస్తు లోపల ఉంటావు. పైకి కనపడేది క్రీస్తు కనపడతాడు, నువ్వు కానరావు. అది క్రీస్తునందు ఉండటం అంటే, లోపల ఉండటం అంటే. బైబిల్లో ఒక వాక్యం ఉందండి, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం.
క్రీస్తునందు మనమందరము ఉనికి కలిగి ఉన్నాము. క్రీస్తునందు ఉనికి కలిగి ఉన్నాం. మనందరం జీవించేది క్రీస్తునందు మాత్రమే. నక్షత్రాలైనను క్రీస్తునందు మాత్రమే. ఒక వాక్యం చూద్దాం ఈ విషయంలో. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 17వ అధ్యాయంలో గమనించండి, 26-27 వచనాలను చదువుదాం. యావత్ భూమి మీద కాపురముండుటకు భూమిపై కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యుని సృష్టించాడు. వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఇంకా కిందకి, మనలో ఆయన ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. దేవుని వాక్యం మనకి నేర్పేది ఏంటంటే, కేవలము క్రీస్తునందు మాత్రమే రక్షణ అనేది మనిషికి కలుగుతుందని బైబిల్ చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రములు. ఇక్కడ వాక్యములో, దేవుని యొక్క వాక్యములో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే నూతన సృష్టి. బైబిల్ గ్రంథంలో చెప్పబడింది కదా, కొందరి హృదయాలు రాతి హృదయాలు. అంటే ఏంటి? నీ హృదయము రాయ మాంసమా? చెప్పు. నీ హృదయము రాయ మాంసమా? హృదయం అనేది రాతి హృదయమా మాంస హృదయమా? మొట్టమొదటి మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలంటే, మా హృదయము మాంస హృదయం అంటారు. కానీ నిజంగా నీది రాతి హృదయమే. నిజముగా రాయి నీ హృదయం. రాయి పగలదు, అది బాంబులతో దాన్ని పేలిస్తేనే ముక్కలవుతుంది. రాయి అనేది రాతిలో నుంచి నీళ్లు రావు, మన మట్టిలో నుంచి నీళ్ళు వస్తాయి. మన హృదయం రాతి హృదయం అయితే దానిలో నుంచి నీళ్లు రావు. ఎన్నడూ కూడా కన్నీరు రాదు, ప్రార్థనలో కన్నీరు రాదు. అంటే ఏంటి అన్నట్టు, హృదయం మెత్తగలేదు. వాక్యం తగిలితే హృదయము పగిలిపోతుంది, రాయి పగిలిపోతుంది. దేవుని వాక్యం తగలాల, హృదయము పగలాల. పగిలిన హృదయముతో పాడినా దేవుడు వింటాడు, విరిగిన మనసుతో పాడినా దేవుడు వింటాడు అనేది వాక్యం చెప్తుంది. కన్నీరు రాదంటే నీ హృదయము రాయి.
కన్నీటి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి నీ ప్రార్థనలో నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు. కనీసం బాధన్నా వస్తుందా లోపల హృదయంలో? బాధ కలిగినా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. హృదయం రాయిలాగా గట్టిగా ఉందనుకో, అటు హృదయం నుంచి కన్నీరు రాదు, హృదయం పగలదు, రాతి హృదయం. ప్రభువైన యెహోవా ఏమంటున్నాడంటే, నేను రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తానంటున్నాడు. రాతి హృదయాన్ని తీసేస్తాను, నీలో ఉన్న రాతి హృదయం ఏదుందో, బండ హృదయము, ఆ ఇనుము లాంటి హృదయము, దాన్ని తీసివేసి మెత్తటి మాంసపు హృదయాన్ని ఇస్తానని దేవుడైన యెహోవా అంటున్నాడు. బైబిల్లో ఉంది వాక్యము. మాంస హృదయము ఎవరికి ఇవ్వబడుతుంది? వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి లొంగిపోతారు. రాతి హృదయం తీసివేస్తానంటే పాత హృదయం తీసివేస్తాను అని అర్థం. పాత హృదయం అంటే కఠోర హృదయం అన్నట్టు. అది కఠినమైనది, కఠోరమైనది. కనికిరము లేదు ఆ హృదయంలో, ప్రేమ లేదు, దయ లేదు, దాక్షిణ్యం లేదు, ప్రేమ కనికిరము జాలి ఇదేముండదు ఆ హృదయంలో. అలా ఆ హృదయం బండబడిన హృదయం. దాన్ని ఏం చేయమన్నాడంటే దేవుడైన యెహోవా బైబిల్లో చెప్పాడు. మన ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయము 9వ వాక్యములో, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 9వ వాక్యం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 9వ వాక్యము. ఆయన పేరెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా. అది నా హృదయంలో మండుతుంది, వాక్యం మండుతుంది. పూర్వము నా కాలి ఏళ్ళు శివర భాగాలు మండుతున్నాయి. నమ్మకం కలిగితే సరే, నమ్మకపోయినా సరే నాకేం ఫిగరలేదు. ఎందుకంటవా, ఇప్పుడు నేను ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కాళ్ళ యొక్క వేళ్లలో అగ్ని రగులుతూ ఉంటుంది. లోపల అక్కడక్కడ ఎముకల భాగంలో నా యొక్క ఈ ఎముకలు ఉన్నాయా, ఆ ఎముకల్లో మంటలు వస్తాయి. షుగర్ పేషెంట్కి వచ్చే మంటలు లేండి సార్ అంటారు. మరి ఇప్పుడు రావట్లేదే చెప్పండి? ఇప్పుడు ఇక నిలబడి ఉన్నానా, ఏమంటా లేదు. మరి ప్రత్యేకంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు మంట వస్తుంది. షుగర్ ఉన్నోళ్ళకి వచ్చే మంటలు వేరు, వాక్యం అగ్ని అనేది, వాక్యం అనే ఈ అగ్ని అనేది ఎముకల్లో మోయబడటం వేరు. అది ప్రకటించాలి. ఇప్పుడు ఈ వాక్యమును గురించి బైబిల్ ఏమంటుందంటే, వాక్యము శుద్ధి వంటిది, వాక్యము శుద్ధి వంటిది అని బైబిల్లో ఉంటుంది. వాక్యము అగ్ని వంటిది, శుద్ధి వంటిది. బండబారిన హృదయాలను ఏం చేస్తుందంటే వాక్యము పగలగొట్టేస్తుంది. ఇప్పుడు చేయలేదండి, ఎవరి హృదయాలు బండబడినవి, ఎవరి హృదయాలు మెత్తనివి? బండబడిన హృదయాన్ని మెత్తగా చేస్తాడు ప్రభు, మెత్తగా చేస్తాడు, కరిగిస్తాడు. కరుగుతుంది, హృదయం కరుగుతుంది, జాలి పడుతుంది. తల్లి బిడ్డ ఎళ్ళ ఏ విధంగా జాలి పడుతుందో ఆ విధంగా ఆ హృదయము ఆయన చేత కరిగించబడిన హృదయము
లోకాన్ని రక్షించవలనని హృదయము కన్నీరు గారుస్తూ ఉంటుంది, హృదయము ఏడుస్తూ ఉంటుంది. అటు వ్యక్తి మెత్తటి హృదయంతో జాలితో లోకము రక్షించాలని దేవుని సన్నిధిలో కన్నీరు పెడుతూ ఉంటుంటాడు. ఇంకా దేవుని వాక్యంలో చూస్తే బండబారిన హృదయము పాత హృదయము, మెత్తటి హృదయమేమో నూతన హృదయం. బండబారిన హృదయము గతించును, క్రొత్త హృదయము ఇవ్వబడెను, మాంస హృదయము ఇవ్వబడెను. అలాగా దేవునికి స్తోత్రములు. ఇదే ఇర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వాక్యములో, 17వ అధ్యాయము 9వ వాక్యములో, హృదయము మోసకరమైన హృదయము ఎప్పుడు మోసకరమైన హృదయముగా ఉంటుంది? హృదయం మోసకరమైనదిగా ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు చేయొద్దండి, చూద్దాం. నా హృదయం మోసకరమైంది అన్నోళ్ళు చేయొద్దండి. కాదా? హృదయం మోసకరంగా లేదా? హృదయం మోసకరంగా లేదా అంటున్నాను. అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. హృదయము ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. ఘోరమైన వ్యాధి అంటే ఏంటి? బండపడిన హృదయం, అది కఠిన హృదయం, పాత హృదయం, రోత హృదయం, చెడిపోయిన హృదయం. దాన్నంతా మార్పు చేసేవాడు ప్రభు అయిన క్రీస్తు అన్నట్టు. ప్రభు అయిన క్రీస్తు మార్పు చేసి మెత్తడి హృదయంగా దాన్ని మార్చేవాడు. అందుకని ఈ వాక్యం ఏమన్నాడంటే, పాతవి గతిస్తాయి, కొత్తవి అవుతాయి. పాత హృదయం పోతుంది, కొత్త హృదయం రావాలి. కొత్త హృదయం రాదు. కొత్త హృదయం కనుక వస్తే క్రీస్తునందు నిత్యము ఉంటావు. నిత్యము ప్రతి వారము దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యక్షం అవుతావు. ప్రతి వారం దేవుని సన్నిధిలో ప్రత్యక్షం అవుతావు. కొత్త హృదయము వచ్చిన యెడల. దేవునికి స్తోత్రములు. మన జీవితం అంతా ఈ హృదయం చుట్టే ఉంటుంది. హృదయం చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. హృదయం చుట్టూ జీవితం అంతా ఉంటుంది. అద్దం పగిలినా అతకలేము, హృదయం పగిలినా దాన్ని అతకటం వీలుపడదు. అద్దం పగిలితే అతుకుట వీలుపడదు, హృదయము పగిలిన అతకము కష్టం, అది అతుక్కోదు కూడా. అందుకని మనసు ఇరిగిందండి, ఆ మనిషి ఏళ్ళ మనసు ఇరిగింది అంటుంట. ఆ మనిషి ఏళ్ళ మైండ్ పనిచేయట్లేదు, ఆ మనిషి బాగలేదు, ఈ మనిషి పరిస్థితి వాతావరణం బాగలేదు అంటుంటాం ఎప్పుడు కూడా. అంటే విరిగిపోయింది అన్నట్టు, నాకు ఆ మనిషితో పని లేదు అంటుంటాం. కనుక పగిలిన హృదయము, వాక్యము చేత హృదయము పగిలిపోతుంది, ఆ హృదయము మెత్తగా అవుతుంది. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం 33లో 10 నుంచి 12 వాక్యం వరకు చదివితే రాతి హృదయానికి కొన్ని అవలక్షణాలు కానొస్తాయి. ఇక్కడ దుర్మార్గత అంటాడు. రాతి హృదయానికి అవలక్షణం ఉంటుంది, చెడు లక్షణం. 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. అట్టి రాతి హృదయం కలిగిన వ్యక్తి సంతోషం ఉండదు, అతని జీవితంలో సంతోషం ఉండదు. నరపుత్రుడా, హిందువులకి ఈ వాక్యం ప్రకటించుము. ఏమన్నాను? భారతీయులకి ఈ వాక్యం ప్రకటించుము, హిందువులకి ఈ వాక్యం ప్రకటించుము.
ఇజ్రాయేల్కి ఈ వాక్యం ప్రకటించము, అలా కాదు. హైందవ జనమునకు, భారతీయులకు ఈ వాక్యము ప్రకటించము. పాపదోషాలు మా మీద పడి ఉన్నవి, వాటి వల్ల మేము క్షీణించుతున్నాము. మన మెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకునే మాట నిజమే కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు తన దుర్మార్గుడు మరణము నొందుట వల్ల నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరలి బ్రతుకుట వలన కాబట్టి నాకు దేవునికి సంతోషం కలగాలంటే రాతి హృదయం నుంచి మార్పు చెంది మాంస హృదయంలోకి మన జీవితము మార్పు పొందాలని ఇక్కడ వచనాల్లో మనం తెలుసుకుని వచ్చున్నాం. కాబట్టి ఇజ్రాయేలీలారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణమునందుదురు? యెహోవా వాక్కు. దుర్మార్గుడు తన దుర్మార్గత నంది మరణిస్తే యెహోవాకి సంతోషం లేదు. మార్పు చెందిన వాడై మరణిస్తే సంతోషం కలుగుతుందని చెప్పబడుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ చెప్పబడిన వాక్యంలో హృదయము మార్పు, పాతవి గతించాలి, క్రొత్తవి కావాలి అని చెప్పబడుతుంది. చాలామంది దినాల్లో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయంలో మరొక వచనం చదివి ధ్యానిద్దాం, లేకపోతే ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోసుకునేవారు. ఎవరు దోసుకునేది? అల్పులు ఘనులు ఏం చేస్తారు? దోసుకుంటారు. ఏంటి దోసుకునేది చెప్పమంటావా? ఒకడు స్త్రీని దోసుకుంటే మరొకటి పురుషుని దోసుకుంటుంది. అంటే అది బాడీని పెట్టాను అనుకో, అసలు సిసలైన క్యారెక్టర్ గురించి అవ్వట్లేదు. క్యారెక్టర్ అంటే శీలం, క్యారెక్టర్ అంటే పాత్ర అని వస్తాయి. శీలం ఇక్కడ శీలం. ఒకడు శీలమును దోసుకుంటే మరొకడు ఆస్తిని దోసుకుంటాడు, ఆస్తులను దోసుకుంటాడు. మరొకడు తన కలిగినటువంటి ఆరోగ్యాన్ని దోసుకుంటాడు. ఆరోగ్యాన్ని దోసుకునే వాళ్ళు దోపిడీ అంటారు. ఆరోగ్యాన్ని దోపిడీ చేస్తారు, ఆస్తులను దోపిడీ చేస్తారు, శీలాన్ని దోపిడీ చేస్తారు. ఇంకా అవన్నీ చెప్పాలంటే కదా, ఒకరినొకరిని దోసుకోవటం. దాన్ని ఏమంటారంటే రోత హృదయంలో జరిగే ప్రక్రియలు అవి. రోత హృదయులు ఎళ్ళ మరొక రోత హృదయుడికి జరిగే ప్రక్రియ. మార్పు చెందిన హృదయం ఆ దోపిడీ చేయదు. ఒక క్రైస్తవుడు ఈ దోపిడీ చేస్తుండంటే వాడిది ఇంకా రాతి హృదయమే ఉంది. క్రైస్తవుడికి కూడా రాతి హృదయం ఉంటుంది, మన హిందువుడికి రాతి హృదయం ఉంటుంది, లోకస్తులందరికీ ఈ రాతి హృదయం ఉంటుందండి. ఆ రాతి హృదయం ఉన్న వాళ్ళంతా దోపిడీ చేస్తారు. దోపిడీ ఎన్ని రకాలు? శీలము చెప్పండి. శీలము,
ఒకడు శీలమును దోస్తే అంటే ఏంది? అమ్మాయిని ఎత్తుకొని పోవటం. ఇంకేం చెప్పాలా? అంతే కదా. దాన్ని ఒకటి దోపిడీ అంటే క్లియరెన్స్ అన్నట్టు. అది నేను చెప్పింది ఇప్పుడు క్లియరెన్స్. ఒకళ్ళ పిల్లని ఎత్తుకొని పోవటం ఏంటి? దాన్ని ఏమంటారు? శీలాన్ని దోపిడీ చేయటం, నాశనం చేయటం అన్నట్టు. ఒకళ్ళు ఆస్తులను దోసుకుంటారు, ఆరోగ్యాన్ని దోసుకుంటారు. ఆరోగ్యం పోతుంది, ఆస్తులు పోతాయి, శీలం పోతుంది. 3 అంశాలు చెప్పారు. ఇది పాత జీవితంలో జరిగేవి. క్రొత్త జీవితంలో జరిగేవి ఏంటంటే అదంతా మార్పు చెంది చెడుతనం అంతా పోయి నూతనంగా బ్రతకటం. ఒకడు అట్టి చెడు యందు చస్తే దేవుడు సంతోషపడడు అంటాడు. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్యములో అల్పులేమి, ధనులేమి, వారందరూ మోసం చేసి దోసుకునేవారు. ప్రవక్తలు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రవచనాలు చెప్పేవారు, జరగబోయే వాటిని చెప్పేవాళ్ళు. ఈ వాక్యాన్ని రాసిన వారు జరగబోయే విషయాలు చెప్పేవారు. ప్రవక్తలేమి, యాజకులు అంటే పూజలు పునస్కారాలు చేసే వాళ్ళని యాజకులు అంటారు పాతకాలంలో. ఈ కాలంలో పాస్టర్లు అంటారు, ప్రీస్టులు. పాస్టర్స్ని ఏమంటారు? మన హిందూ భాషలో పూజారులు అంటారు. పూజలు చేసే స్థానము, ఆరాధన చేసే స్థానము, పూజించే స్థానము కొందరు కోరుకొని ఆ స్థానమును తీసుకుంటారు. ఆ విధంగా బతుకుతుంటారు, కోరుకుంటారు. కొందరు దేవుడు పిలుస్తాడు, కొందరిని వారు ఆ పని చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ చూడండి, యాజకులు అందరూ వంచుకులు అంటే ఏంటి? వంచన అంటే ఏంటి? వంచడం, అబద్ధాలు. యాజకులు, మన ప్రవక్తలు కూడా వంచుకులు అయిపోయారంట. రాళ్ల హృదయాలైనవి వాళ్ళ హృదయములు కూడా అని చెప్పబడుతుంది. ఇక్కడ చూడండి, 15వ వచనం వరకు సాగించుదాం. చూడండి, సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్పుసు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. గాయం అంటే అర్థం ఏంటో చెప్పాలా? ఒకరికి గాయమైంది, గాయాన్ని కట్టాలి, మందు వేయాలి, దానికి కట్టు వేయాలి, బాగు చేయాలి. గాయమైంది. ఈ గాయం అనే దానికి బైబిల్లో అర్థం ఏంటంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడిన వాక్యము, గాయములు, నెత్తి నుంచి పాదముల వరకు గాయములు అంటే పాపముతో నింపబడిన వ్యక్తి అని అర్థం వస్తుంది. పాపం, అక్రమాలు, అతిక్రమాలతో నింపబడిన వ్యక్తి అని అర్థం వస్తుంది. గాయములు, నెత్తి నుంచి పాదం దాకా గాయములు. ఆ గాయములని పిండాలి, కట్టాలి, బాగు చేయాలి, మందు వేయాలి. ఆ మందు ఏంటంటే యేసు యొక్క రక్తము మందు అని బైబిల్ చెప్తుంది. గాయం. ఒక ఆయన 7 స్త్రీలతో జీవించాడు. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క గాయం చేసింది. 7 గాయాలైనవి. 7 గాయాలని తన బ్రతుకులో మాన్పుకొనాలి. గాయం అనగా పుండులో ఏముంటుంది? సీము ఉంటుంది. పుండులో సీము, రక్తము ఉంటుంది. అది రోజుకి పుండు సెప్టిక్ అవుతుంటుంది, మురుగుతుంటుంది. రోజుకి గాయం పెద్దగా అవుతుంటుంది. దాన్ని బాగు చేయని ఎడల ఆ గాయం అనేది పెద్దగా అవుతుంటుంది. బాగు చేస్తే ఎక్కడ వరకు అది సెప్టిక్ అయిందో దాన్ని పిండి మెత్తన చేయాలి. దాన్ని పిండేసి సీము తీసివేసి ఆ గాయాన్ని శుభ్రపరిచి మందు వేస్తే, గాయముకు కొన్ని మందులు గోళీలు ఇస్తే కొన్ని దినాలు మింగగా గాయము మానిపోతుంది. అదే సీముతో గాయం గడితే ఇంకా పెద్దగా అవుతుంది, కానీ పుండు పెద్దగా అవుతుంది, కానీ
సీమ అట్లానే ఉంచి, ఆ మురుగుడిని అట్లానే ఉంచి, కుళ్ళిన దాన్ని అలానే ఉంచి, గాయాన్ని అట్లానే కట్టేస్తే అది ఇంకా పెరిగి కాలు నరికేయవలసి వస్తుంది, చెయ్యి నరికేయవలసి వస్తుంది. కానీ దాన్ని పిండి చక్కగా క్లీన్ చేసి శుభ్రపరిచి మందు వేస్తే, గాయం ట్యాబ్లెట్లు ఇస్తే అట్టి వ్యక్తి ఉన్న పుండు అనేది బాగవుతుంది. లేకపోతే ఆ మనిషి అవుట్ ఈ లోకం నుంచి. ఒక ఆయనకి ముళ్ళు గుచ్చుకున్నది, ఆ ముళ్ళు తీయలేదు, సెప్టిక్ అయింది, కాలు సెప్టిక్ అయింది. కాలు సెప్టిక్ అవగా అది రోజుకి లోపల కుళ్ళుకుంట పైదాకా వచ్చింది, మోకాల దాకా వచ్చింది, పెద్ద పుండైపోయింది. ఆ కాలు సెప్టిక్ అయింది కదా, మాంసం అంతా రోజుకి ఊడిపోతుంది, ఇక మురిగింది, సీమ పట్టింది. వాళ్ళు ఎంత శుభ్రపరిచినా కూడా ఆ యొక్క గాయము మానలేదు. నేనేం చేశానంటే ఒకరోజు దీనికి అంజూరు పండ్లని కట్టమన్నా, ఎర్రగొచ్చింది కాలు. అంజూరు పండ్లు వాళ్ళు ఎన్ని మందులు ఆడినా తగ్గపోయేసరికి లాస్ట్కి ఆయన సాగు బతుకుల మధ్య ఉన్న తరుణంలో నేను సలహా చెప్పాను, అంజూరు పండ్లని ఆ పుండు మీద కట్టేసి కట్టమన్నా. శుభ్రపరిచిన తర్వాత ఎర్రగొచ్చేసింది అంజూరు పండ్లతో. కానీ అటు వ్యక్తి బ్రతకలేదు. కాలు అంతా కుళ్ళిపోయింది, మాంసం అంతా పోయింది, కండ పోయింది, మళ్ళా కండ రావట్లా, ఎముక కానొస్తుంది. రోజు వాళ్ళ కొడుకు శుభ్రపరచడానికి ఈ చెయ్యిని ఇట్లా పెడితే కాల్లో మోకాళ్ళ నుంచి కింద భాగం పెడితే లోపలికి పోతుంది చెయ్యి. నేను డైరెక్ట్గా పోయి చూసాను, అదంతా రక్తం. పొద్దున్నే చూస్తే అదంతా రక్తం వస్తుంది వాళ్ళ గదిలో. కొద్ది దినాలకి ఆ పుండు మానక జ్వరం వచ్చి మనిషికి అన్నం పోక చచ్చిపోయాడు. నేను ఆయనకి బాప్తిసం కూడా ఇచ్చాను. చచ్చిపోయాడు, లేడు భూమి మీద. ఇప్పుడు సెప్టిక్ అయిందంటే దాన్ని జాగ్రత్తగా బాగు చేసుకోవాలి, లేకపోతే అంతే సంగతి. ఈ యొక్క దుర్మార్గత అనేది అది రోజుకి పెరుగుతూ ఉంటుంది, గాయం లోపల పెరుగుతూ ఉంటుంది. కుళ్ళు లాంటిది, సీము లాంటిది అన్నాడు. దుర్మార్గత, చెడుతనం అనేది సీము లాంటిది. ఆ సీమును అలానే ఉంచి ఎలా పెరిగిపోయి పెద్ద గాయం అవుతుందో, ఆ చెడును అలానే ఉంచితే శుభ్రపరచుకోకుండా, దానికి మందు వేయకోకుండా, బాగు చేయకోకుండా ఉంచితే అది అలానే పెరిగి మనిషినే లేపేస్తుంది. మనిషిని భౌతికంగా లేపటమే కాదు, తర్వాత నాశనాన్ని ఇస్తుంది చెడును అలానే ఉంచితే. అందుకని చెడును తీసివేసి మనిషిని బాగు చేయాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. అందుకనే పాతవి గతించాలి, కొత్తవి కావాలి. నీవు క్రొత్త మనిషికి తయారు కావాలి, నూతనమైన మనిషిగా తయారు కావాలి. ఇంతకుముందు అబద్ధాలు ఆడే మనిషి ఇప్పుడు అబద్ధాలు ఆడకూడదు. ఇంతకుముందు అబద్ధాలు ఆడే మనిషి ఇప్పుడు అబద్ధాలు ఆడకూడదు. ఇంతకుముందు పాపం చేసే మనిషివి ఇప్పుడు పాపము చేయకూడదు. అర్థం కదా? ఇంతకుముందు పాపం చేసే మనిషివి ఇప్పుడు పాపం చేయకూడదు. పాపం చేస్తే ఏమవుతుంది? చచ్చిపోతారు. నిజంగా చచ్చిపోతారు. పాపం చేస్తే చచ్చిపోతారు, బ్రతకరు. చాలామందికి ఇది అర్థం కాదు. ఇప్పుడు తర్వాత అర్థమైద్ది. తర్వాత కొంతకాలానికి పాపం అనేది మనిషిని చంపేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకని దేవుని వాక్యము మనకి నేర్పించేది ఏంటంటే, పాతదంతా పోవాలి, క్రొత్తది కావాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ వాక్యం అంతా చదువుదాం. 15వ వచనం లాస్ట్ భాగం వరకు, 14, 15. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుసు
నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలు చేస్తున్నందున సిగ్గుపడవలసి వచ్చును, కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోసనే లేదు గనుక పడిపోవారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిస్తున్నాడు. పాతది కొత్తది, పాతది కొత్తది అని, పాతది కొత్తది. మీలో ఎంతమంది మార్పు పొందిన వారు ఉన్నారు అని అడిగితే ఒక్కళ్ళు సైజు పెట్టడం లేదు. నేను ఎంతవరకు మారాను అనేది పరిశీలించుకోవాలి. మార్పు పొందిన వారు ఎంతమంది ఉన్నారు? మార్పు చెందని వారు ఎంతమంది ఉన్నారు? పరీక్షించుకోవాలి. నా హృదయం రాయి హృదయమా, మాంస హృదయమా? దేవుడని యెహోవా అంటున్నాడు, రాతి హృదయాన్ని తీసివేస్తాను, మాంస హృదయాన్ని ఇస్తాను అన్నాడు. ఆ రాతి హృదయం తీసివేయటమే పాతది పోయింది, కొత్తది వచ్చింది అన్నాడు. ఇదిగో సమస్తము క్రొత్తవాయును,